మా ఊరు నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరం వరకు అయితే కొండ మీదకు మేతకు తీసుకెళ్తాం. ఆ అందమైన ప్రదేశాలను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియో స్కిప్ చేసి చూస్తే మంచి నేచర్‌ని అయితే మిస్ అవుతారు. చూస్తున్నారా ఆ ఎత్తైన కొండలు అయితే ఎంత స్వచ్ఛంగా కంటిన్యూ చేయాలి ప్రయాణం అయితే. వింతైన చెట్టు అయితే కనిపించింది. వర్షం పడే అవకాశం అయితే ఉంది. లంబసింగి అనుకుంటున్నారా? కాదండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో Audio Jungle. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మరోసారి కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే, మేము పోషించుకునే పశువులను ప్రతిరోజు ఎత్తైన కొండల పైన పచ్చని ప్రకృతి ఒడిలో మేము ప్రతిరోజు మేతకైతే తీసుకెళ్తాం కదా. సో మా ఊరు నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరం వరకు అయితే కొండ మీదకు మేతకు తీసుకెళ్తాం. ఈ రోజైతే ఆ పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, ఆ వాతావరణం, వర్షం పడిన తర్వాత కొండపైన వాతావరణం ఎలా ఉంటుంది అనేది మీకు అందమైన ప్రదేశాలను చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో స్కిప్ చేసి చూస్తే మంచి నేచర్ని అయితే మిస్ అవుతారు. సో ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మధ్యలో ఎక్కడో ఒక పార్ట్ మీకు నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మేము ఎక్కే కొండలు అయితే చాలా ఏటవాలుగా ఉంటాయి కదా. అందుకని కొండెక్కే మధ్యలో అలసిపోతే కాసేపు ఇలా రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఆ ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది కదా. సో వర్షం నీరు అయితే ఇక్కడ ఇలా సాపరాయి పైన స్టాక్ ఉంటాయి ఫ్రెండ్స్, అవైతే పశువులు తాగుతుంటాయి. సో చూసారా ఈ వాతావరణం అయితే ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుందో కదా. ఫ్రెండ్స్ ఇలాగ మేము అడవిలో తీసుకెళ్ళే కత్తి లేదా గొడ్డలికి కానీ పదును లేకపోతే చాపరాయికి రాపిడి చేసి ఇలాగైతే పదును చేస్తాం. చూసారా. సో ఫ్రెండ్స్ మేకలైతే ఎంత హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాయో చూడండి. ఒక్కొక్కటి అలా ఆడుకుంటున్నాయి. మేకలైతే చాపరాయి చూస్తే చాలు హాయిగా పడుకొని నెమరు వేసుకుంటాయి, అలాగే పడుకుంటాయి, ఆడుకుంటాయి. సో ఫ్రెండ్స్ రెస్ట్ తీసుకోవడం అయితే అయిపోయింది. సో కొండ మీదకి మళ్ళీ కంటిన్యూ చేయాలి ప్రయాణం అయితే. చూసారా ఎంత పచ్చని ప్రకృతిలో పశువులు మేతకి తీసుకెళ్తుంటే చాలా ఆహ్లాదంగా మనసుకు అయితే అనిపిస్తుంది. చిన్న దూడ ఎలా మేస్తుందో చూడండి. వావ్, పచ్చని ప్రకృతి ఒడిలో పశువులు అలా మేపుతుంటే మనసు ఎంతో స్వచ్ఛమైన అనుభూతిని అయితే ఆస్వాదిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్ ఇదైతే వర్షాకాలం కదా, అందుకే గడ్డి అనేది చాలా ఎక్కువ మొలిసింది. సో పశువులకు కూడా మంచి మేత అయితే దొరుకుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మేమైతే ఇలా పశువులను తీసుకొచ్చాము. ఇంకా దారి మధ్యలోనే ఉన్నాము. చూసారా అలా వీడియో తీస్తూ ఉంటే నాకు ఒక వింతైన చెట్టు అయితే కనిపించింది చూడండి. అసలు అవి కాయాలా లేకపోతే అవి వింతైన జీవుల్లా అయితే కనిపిస్తుంది చూడండి చెట్టు మొదల్లో అయితే. సో చెట్టు అయితే ఈత చెట్టులానే ఉంది, కానీ అది ఈత చెట్టు అయితే కాదు. ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరేంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి. అలాగే వీటి విత్తనాలను అయితే చూపిస్తాను. కాయలు చూడండి దగ్గర నుంచి అయితే ఇవేవో జీవుల్లానే కనిపిస్తున్నాయి, కానీ జీవులైతే కాదు. సో ఈత రెమ్మలాగానే కనిపిస్తుంది, కానీ ఈత చెట్టు కాదు. ఫ్రెండ్స్ నేనైతే ఎత్తైన కొండ పైన అంచుల్లో అయితే ఉన్నాను. ఈ వ్యూ పాయింట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఎత్తులో ఉన్నాననేది. సో ఫ్రెండ్స్ చూసారా ఆ కొండలు ఒకదాని పక్కన ఒకటి పేర్చినట్లయితే కనిపిస్తున్నాయి కదా. పచ్చగా ఎంత హాయిగా కనిపిస్తున్నాయో. నిజంగా ఆ వాతావరణాన్ని చూస్తే ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు. మీరే చెప్పండి ఆ అందాన్ని ఎలా వర్ణించాలనేది. సో ఫ్రెండ్స్ మేమైతే దారి మధ్యలో ఉన్నామని చెప్పాం కదా, కాసేపు అక్కడ పశువులను అయితే మేపేసి తీసుకొస్తున్నాము. మా వాళ్ళు అయితే చూసారా ఇక్కడ హాయిగా సినిమాలు చూసుకుంటున్నారు. పశువుల్ని మేము అడవిలో అయితే వదిలేసి అలాగా హాయిగా సేద తీరుతాం అనమాట. కాసేపు అయ్యాక అన్నిటినీ వెతికి మళ్ళీ ఒక చోట తీరుస్తాం. ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అనేది అడ్డాకుల చెట్టు అనమాట. సో ఈ ఆకులు అనేవి మేము ఆహారం తినడానికి కూడా ఉపయోగిస్తుంటాం. అలాగే ఆ కాయలు కనిపిస్తున్నాయి కదా, వాటిని దసరా ఆ టైంలో అనేవి కాల్చుకొని తింటుంటాము ఇలా పశువుల మేతకు తీసుకొచ్చి. సో ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి ఈ పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక మంచి లొకేషన్ ఉందట, గుహాట. మనసులు కట్టిన ఇల్లులాగా అయితే కనిపిస్తుందట. అక్కడికైతే వెళ్ళి మనం చూద్దాం. ఒకసారి కిందకి దిగుదాం. అయితే లోయ దారి అయితే ఇలా ఉంది. ఇదిగో ఇక్కడ నుంచి ఇలా దిగి కిందకి వెళ్ళాలి. అక్కడ మనసులు కట్టిన ఇల్లులాగా అయితే కనిపిస్తుందట, గుహలు ఉన్నాయట. ఎప్పుడు చూడలేదు నేనైతే ఈ లొకేషన్కి రావడం ఫస్ట్ టైం అనమాట. సో ఇప్పుడైతే వెళ్దాం మనం. ఈ దారి అయితే ఇది, ఇలా వెళ్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్త దిగాలి. ఇక్కడ నుంచి పడిపోతే కాలు చెయ్యి ఇరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో దారి అయితే ఇది, ఆ లోపల అనమాట గుహలు అయితే ఉన్నాయి. సో రండి వెళ్ళి చూద్దాం. డాడీ ఇక్కడైతే నక్కలు నివసిస్తాయేమో కదా ఫ్రెండ్స్. ఈ గుహలోకి అయితే వచ్చేసామో చూడండి. నిజంగానే ఇది సహజంగా తయారైన గుహ అనమాట. ఇక్కడ మా డాడీ అయితే చెప్తున్నారు ఇక్కడ నక్కలు, పందులు, చాలా అడవి జంతువులు అయితే ఇక్కడ నివసిస్తాయంట. పూర్వకాలంలో అంటే ఇక్కడ బక్కలు మేపడానికి వచ్చినప్పుడు అయితే వర్షం పడేటప్పుడు ఈ గుహల్లో అయితే తలదాచుకునేవారట వర్షాలు పడేటప్పుడు. సో చూద్దాం రండి. లోపలికి వెళ్ళొచ్చా ఫ్రెండ్స్? లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటుందో తెలీదు. మా డాడీ అయితే ముందున్నాడు కాబట్టి పర్వాలేదు, అతనికైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. వామో ఏ ట్రైల్ ఉంది. నేను ఎప్పుడు ఇలాంటి అడ్వెంచర్ ధైర్య సాహసాలు చేయలేదు తమ్ముడు. చాలా భయంకరంగా ఉంది. డాడీ పాంప్లెట్ ఉండవు కదా ఫ్రెండ్స్. నిజంగా ఈ రోజు అయితే నాకు ఒక మంచి వీడియో దొరికిందని చెప్పుకోవాలి. మీకు కూడా ఒక మంచి ప్లేస్ ని చూపించుకోవడానికి అయితే మంచి ప్లేస్ దొరికింది. ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. చూడండి చూసారా, మా డాడీ అయితే చెప్తున్నారు అంటే పూర్వకాలంలో అయితే ఇక్కడ పెద్ద పులులు, మృగాలు, చాలా జంతువులు అటు ఉండేవట. కానీ ఇప్పుడు అడవి అనేది తగ్గిపోతుంది కదా. సో ఇప్పుడైతే ఆ జంతువులు ఏం లేవు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నక్కలు, ఇలాంటి చిన్న చిన్న జంతువులు అయితే ఇక్కడ నివసిస్తాయంట. సో ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడైతే ఒక దర్జాగా ఒక 10 మందికి 20 మందికి అయితే సరిపోద్ది. రండి చూద్దాం, లోపలికి వెళ్దాం. నిజంగా ఇది సహజంగా తయారైన గుహ, కాకపోతే నిజంగా తయారు చేసినట్టయితే ఉంది. బాగా కనిపిస్తుందా? చీకటిగా ఉంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ అవ్వండి, అంటే గుహ లోపల కదా చీకటిగా ఉంది. మీకు అలా చూపించడానికి ప్రయత్నిస్తాము. నిజంగా ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. పది డాడీ ఇంకో గుహకి వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ నుంచి అది ఎంట్రన్స్ అనుకోవాలి. అక్కడ నుంచి ఎంట్రన్స్ అయితే ఇది అవుట్డోర్ అనమాట. చూసారా, ఇదైతే దారి అవుట్, ఇలా వెళ్ళిపోవచ్చు బయటికి. నిజంగా ఒక డాడీ ఇది నిజంగా తయారు చేసిందా సహజంగా తయారయ్యింది? అది చూసావా, ఇక్కడ ఆకులు పరిచేస్తే పడుకుని పోవచ్చే దర్జాగా. ఒక ముగ్గురు చాలు, కానీ ఇద్దరికి దర్జా సరిపోతుంది. కాకపోతే ఈ మధ్య ఎవరు రాలేదు అంటున్నారు, అందుకే అడవైపోయింది. నేనైతే ఈ సంవత్సరం ఈ ప్లేస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. చూడండి నిజంగా పోర్షన్స్ లా ఉన్నాయి. ఏవైతే మనం స్లాబ్ ఇల్లు ఎలాగైతే పోర్షన్స్ కట్టుకుంటామో అలాగైతే ఉంది. ఇక్కడ పైన అయితే రాళ్ళు ఎలా ఉన్నాయి, కిందకి వచ్చినప్పుడు పడిపోతే అయిపోతుంది. నిజంగా మెట్ల లాగే ఉన్నాయి. అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేస్తున్నారు మా తమ్ముడు అయితే, జాగ్రత్త. చూసారా, ఇంత ఎత్తు నుంచి కింద అయితే చాలా లోతుగా ఉంది, అయినా కానీ ఇక్కడ నుంచి ఎక్కిపోతున్నాడు. చూసారా ఫ్రెండ్స్, గుహ అయితే నిజంగా చాలా సహజంగా ఏర్పడిన గుహ అయితే చాలా బాగుంది. అంత ఎత్తుకైతే వితౌట్ అంటే ఏ సహాయం లేకుండా అయితే ఎక్కిపోయారు ఫ్రెండ్స్. జుంటిదే అని కనిపించింది, కానీ ఇక్కడ ఎక్కువ అయితే చేయలేదు. చూసారా, చాలా స్వచ్ఛమైన తీయకు కూడా ఉంటుంది అనమాట. కానీ ఇది లోపల చేసింది, ఇదేమో ఈగలు దూరే దారి అనమాట. ఇది చూసారా, ఈగలు అయితే ఎలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడైతే చాపరాయి పై నుండి అయితే ఊట నీరు బయలుదేరుతున్నాయి. అడవిలో నివసించే జంతువులు అయితే ఈ ఊట నీరు తాగే ఇక్కడ నివసిస్తాయి అన్నమాట. సో చూద్దాం ఎంత లోతుందో ఫ్రెండ్స్. సుమారు ఇక్కడైతే 3 నుంచి 4 అడుగులు లోతైతే ఉంటుంది అనుకుంటాను. చూసారా, చాలా లోతైతే ఉంది ఫ్రెండ్స్. ఇవి మనుషులు తాగడానికి అయితే పనికిరావు, చాలా చెత్తగా ఉన్నాయి. కానీ అడవి జంతువులు అయితే ఈ నీరే తాగి నివసిస్తాయి అన్నమాట. సో చూసారా, చాపరాయి పై నుండి ఊట బయలుదేరడం అనేది చాలా బాగుంది కదా, చాలా వింతగా కూడా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పశువులన్నింటినీ అడవిలో ఒక చోట వదిలేసి
ఇలా అడవి దారి తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో పశువులు పెద్ద అడవి కాబట్టి ఎటు వెళ్ళవు, ఒక చోట చేరి అన్ని గుంపుగా మేస్తూ ఉంటాయి. మేకలైతే ఎటు పడితే అటు వెళ్తూ ఉంటాయి. సో తమ్ముడైతే చెట్టు పైకి ఎక్కి సరదాగా అరుస్తున్నాడు. పళ్ళున్నాయేమో అడిగాను, పళ్ళు లేవట, అయిపోయి ఉంటాయి. అదైతే మేమైతే కోసింకాయలు అంటాము, కోసింకాయల చెట్టు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ కాయలు అయితే నాకు చాలా ప్రత్యేకంగా అనిపించాయి, అందుకే వీడియో తీసాను. చూడండి, మనకు వాలీబాల్ కుట్లు ఎలాగ ఉంటాయో అలాగ ఉన్నాయి కదా. సో కాయలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, అవి ఆకుల్లాగానే అయితే కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఎప్పుడైనా మీరు ఇలాంటి కాయలు చూసుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమైతే కొండ అంచుల్లో అయితే ఉన్నాము. చూసారా, అందరం ఒక చోట చేరి చిట్చాట్ సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. పశువులు ఎటు వెళ్ళవు, మేకలైతేనే మందని విడిచిపెట్టేసి ఇటు అటు వెళ్ళిపోతుంటాయి. కానీ తర్వాత వెతికి మళ్ళీ ఒక చోట చేర్చి తీసుకెళ్తూ ఉంటాం. చూడండి, అడవి అయితే చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. వీడియో తీస్తుంటే మేకలైతే చాలా వింతగా చూస్తున్నాయి. మేకలు చాలా తక్కువ ఉన్నట్టున్నాయి, ఎటో వెళ్ళిపోయినాయి సగం మంద. వెతకడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. చూసారా, ఈ మంద అయితే వేరే పక్క వెళ్ళిపోయి ఉన్నాయన్నమాట. డాడీ నేనైతే తేడానికి వెళ్ళాము. మబ్బులు అయితే కమ్మేసి ఉన్నాయి, వర్షం పడే అవకాశం అయితే ఉంది, ఖచ్చితంగా పడుతుంది. వర్షం పడిన తర్వాత అయితే వాతావరణం చాలా అందంగా మారిపోతుంది ఫ్రెండ్స్, చాలా పచ్చగా కనిపిస్తుంది. అలాగే మబ్బులు కూడా పాల సముద్రంలా కనిపిస్తాయి. చూపిస్తాను మీకు, ఖచ్చితంగా పడుతుంది ఈరోజు. పచ్చని అడవిలో ఇలా పశువులు మేపుతూ ఉంటే ఆ లొకేషన్ మాత్రం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. వర్షం పడి ఆగిన తర్వాత అయితే వీడియో తీసాను, చూడండి చాలా బాగుంది. వర్షం పడేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నేను గొడుగు పట్టుకోలేదనమాట, తడిసిపోయి ఉన్నాను. వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు, మా డాడీకి వీడియో తీయడం రాదు. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చూసారా, ఆ మబ్బులు అయితే పాల సముద్రం లాగానే కనిపిస్తుంది. నిజంగా వర్షం పడిన తర్వాత ప్రకృతి ఒకలాగా ఉంది, పచ్చగా చాలా వేరే మారిపోయింది. మా డాడీ అయితే వర్షం పడడం వల్ల గుడి వేసుకొని అలాగే నిల్చొని ఉన్నాడు. నేనైతే వీడియో కోసమని అలా చుట్టూ తిరుగుతున్నాను అనమాట. చూసారా, ఆ ఎత్తైన కొండల మధ్యలోంచి పాల సముద్రంలాగా తేలి ఆడుతున్నాయి తెల్లని మబ్బులు. నిజంగా ఆ ప్రకృతిని చూస్తుంటే ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు, నాకు వర్ణన రాదు. మీ మనసుకి ఏమనిపిస్తుందో కమెంట్లో తెలియజేయండి. మీరే వర్ణించండి, ఆ ప్రకృతి అందాన్ని వర్ణించి కమెంట్లో తెలియజేయండి. సో చూడండి, నేనైతే ఎలా ఉన్నాయో చెప్పడానికే మాత్రమే, వర్ణించడం రాదు. కానీ మనసుకు మాత్రం చాలా హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఆ మబ్బులు ఆ లొకేషన్ని తీయడానికి మామిడి చెట్టు పైన ఎక్కేసి తీస్తున్నాను వీడియో. అయితే చాలా బాగా అనిపిస్తుంది, కింద నుంచి అయితే అంత మొత్తం రాదు, అందుకనే చెట్టు పైకి ఎక్కి అయితే వీడియో తీస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఆ మబ్బులు ఆ లొకేషన్ని చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న లొకేషన్ లంబసింగి అనుకుంటున్నారా? కాదండి, పార్వతీపురం మన్యం జిల్లాలో గల ఒక మారుమూల ప్రాంతమైన
పెదరావుకొన చినరావుకొన అనే ప్రాంతంలో కొండపై నుంచి అయితే వర్షాలు పడినప్పుడు ఇలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. సాధారణంగా ఈ సీజన్లో అయితే ఎక్కువ చూస్తాం. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మబ్బులైతే అడవులు ఎక్కువ ఉండడం వల్ల ఇలా కమ్మేస్తాయి. అసలు కొండలే కనిపించనంత కొండల మధ్యలోంచి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసుంటే మీకు ఎక్కడో ఒకదారి నచ్చే ఉంటుంది కదా, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అలాగే అందమైన వీడియోస్ తీసి మీ ముందుకు తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీ సపోర్ట్ నాకు చాలా కావాలి. మీకు తెలిసిందే కదా మన ఛానల్ కంటెంట్ ఏంటో. మన గిరిజనుల వేషధారణ, ఆహారపు అలవాట్లు, అలాగే మా గిరిజన ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు, మా కల్చర్ మొత్తం వీటిని ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట. సో మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, సాయంత్రం అయితే అయిపోయింది, 4 గంటల సమయం అయితే అయ్యింది. కాబట్టి ఇప్పటి నుంచే బయలుదేరిపోవాలి. ఎందుకంటే ఈ కొండల నుంచి ఇంటికి వెళ్ళేసరికి సుమారు 1.5 గంట టైం అయితే పడుతుంది కాబట్టి వెళ్ళిపోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్.